హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ బచ్చా. నిన్న నైట్ జరిగిన సూపర్ 8 మ్యాచ్ సందర్భంగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఇండియా అద్భుతమైన ఆట తీరుతో బోని కొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్ గాను 181 స్కోర్ చేసింది ఫర్ 8 వికెట్స్. బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా రోహిత్ శర్మ తొందరలోనే అవుట్ అవడంతో రిషబ్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు స్కోర్ని నడిపించారు. వెంటనే వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను స్కై ఈరోజు తన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. స్కై 53 స్కోర్ చేశాడు. ఈ బ్యాటింగ్ చూశాకైతే తన వింటేజ్ స్టైల్ బ్యాటింగ్ గుర్తొచ్చింది. హార్దిక్ కూడా స్కైకి మంచి సపోర్ట్ చేస్తూ ఇండియాకు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చివరిలో వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయినప్పటికీ ఇండియా 181 స్కోర్ చేసింది విత్ 8 వికెట్స్. ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఇండియాను కొంచెం కట్టడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో రషీద్ ఖాన్ 3 వికెట్స్, ఫారూఖీ 3 వికెట్స్ తీశారు. 182 చేసింగ్కి బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ మొదట్లోనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ తీస్తూ ఇండియన్ బౌలర్స్ మ్యాచ్ని 1 సైడ్ చేసేశారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను 134 స్కోర్కే ఆల్అౌట్ చేసింది. ఇండియన్ బౌలింగ్లో బుమ్రా 3 వికెట్స్, అక్షదీప్ 3 వికెట్స్, కుల్దీప్ 2 వికెట్ తీశారు. బ్రిలియంట్ బ్యాటింగ్ చేసిన స్కైకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. టుడేస్ పిక్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ అయితే హార్దిక్ పాండ్యా, పిక్ ఆఫ్ ది బౌలర్ అయితే బుమ్రా. మరి మీరు మ్యాచ్ చూసారా? మీకు మ్యాచ్ ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.